హాయ్ అండి సత్య టెర్రస్ గార్డెనింగ్కి స్వాగతం అండి. మేము బాగున్నాం, మీరు బాగుండాలని మరీ కోరుకుంటున్నానండి. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ ఇగోండి నేను గులాబీ మొక్కలు గిఫ్ట్గా వచ్చాయి కదండి, వాటిని నేను కుండీల్లో నాటుకుంటున్నాను. చూడండి, కుండీల్లో నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు వెంటనే నాటుకోకూడదండి. అందుకని నేను ఇప్పుడు 3 days బయట ఉంచానండి. కొంచెం మన వాటర్కి మన వెదర్కి అలవాటు అవ్వాలి. ఇది చలికాలం కాబట్టి ఇంకా 3 days తర్వాత నాటేస్తున్నాను. కానీ లేదంటే సమ్మర్ అయితే కొంచెం ఒక వీక్ డేస్ మన ఎండలకి మన వాటర్కి అలవాటు అవ్వాలండి. మనకి ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, నర్సరీలో టెంట్ల కింద మొక్కలు పెంచుతారు కదండి. టెంట్లు వేసి కింద మొక్కలు పెట్టుకుంటారు. అందుకు అవి ఆ వాతావరణానికి అలవాటయ్యి ఒకసారి మన ఎండలు ఎక్కువగా ఉంటే మొక్కలు అయితే బ్రతకవండి. బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు సమ్మర్లో అయితే ఒక వీక్ డేస్ ఉంచుకోవాలి. ఇప్పుడు చలికాలమే కనుక నేను 3 days తర్వాత పెద్ద కుండీల్లో మొక్కలు నాటుకుంటున్నాను. ఈ మొక్కలేమో చక్కగాను గులాబీలు ఇంటికి చాలా అందంగా ఉంటాయి కదండి. మనకి చూడటానికి కళ్ళకి చాలా హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటుందండి మొక్కలు చూస్తుంటే. అందులో గులాబీలు బాగా గ్రోత్ అయ్యి చక్కగా ఫ్లవర్స్ వచ్చాయంటే ఒక్కో గులాబీ ఫ్లవర్ విడాక ఒక వీక్ డేస్ మొక్కను ఉంటుందండి. వీక్ డేస్ కొన్ని మొక్కలకైతే 15 days వరకు ఉంటాయి. చక్కగాను రోజు మార్నింగ్ లేవగానే ఆ మొక్కల వైపు చూసుకుంటే ఫ్లవర్స్ని చూస్తే చాలా ఆరోగ్యంగా, ఆనందంగా కూడా మనకు ఉంటుంది కదండి. అందుకని 1-2 మొక్కలన్నా తెచ్చి ఒక పూల మొక్కలన్నా ఆకుకూరలన్నా పెంచుకోండి. మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. ఆక్సిజన్ కూడా ఇస్తాయి కదండి. మొక్కలు ఉంటే మనకు మంచి ఆక్సిజన్ వస్తుంది. చెడు వాసనలు అన్నీ పోయి మంచి వాసనలు వస్తాయి కదండి. చక్కగాను మొక్కలు ఉంటే ఇంటికి అందము, ఆనందము, మనకు ఆనందము, ఇంటికి అందము అన్నీ బాగుంటాయి కదండి. తప్పనిసరిగా మొక్కలు అయితే పెంచుకోండి. మా మిద్దె తోట, మా మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా మొక్కలు చూసారా, చామంతి పూలు రోజు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను కదా. చామంతులు చూసారా, మా మిద్దె తోట అయితే పువ్వులతో కలకల్లాడుతుందండి. మిద్దె తోటలోకి వెళ్తే ఎంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటుందండి. అందుకు కొంచెం ఒక 4 కుండీల్లో మొక్కలు పెంచుకోండి. మీకు కూడా ఆ ఆనందం ఏంటన్నది తెలుస్తుంది. తప్పనిసరిగా మొక్కలు పెంచండి. మొక్కలు పెంచుకుంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుందో పెంచిన తర్వాత మీకే తెలుస్తుందండి. చక్కగాను నేను మొక్కలకి ప్రోటీన్ లిక్విడ్స్ అవన్నీ పెడుతున్నాను కదండి. బాయ్ అండి.